దేవుని నామానికి వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే పెళ్ళైన 7 సంవత్సరాలకి పుల్లెల్లి స్వప్న అండి, ఊరు ముస్తాబాద. సాక్ష్యం ఏంటంటే పెళ్ళై 7 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. ఫస్ట్ ఒక బాబు పుట్టి చనిపోయారు, తర్వాత బాబు పుట్టి చనిపోయారు, 2 బాబులు చనిపోయారు. తర్వాత మూడోది హార్ట్ బీట్ లేదని తీసేశారు. మళ్ళీ 4వది కాడ హార్ట్ బీట్ ఆగిపోయింది, 5వది కాడ హార్ట్ బీట్ ఆగిపోయింది. ఇది 6వ బిడ్డ అనమాట. ఈ సహాయ గారి ప్రార్థన గురించి తెలిసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఈ సంవత్సరం వద్దులేమ్మా పిల్లలు, ఇంకొక సంవత్సరం ఆగమని అన్నారు. అన్నప్పుడు ఈ సంవత్సరం వద్దులే అనుకొని నేను ప్రార్థనకు ఊరికే వచ్చానండి, పిల్లల కోసం ఏం రాలేదు. ఊరికే వచ్చినప్పుడు పిల్లలు లేని వాళ్ళకి కాయలు ఇస్తున్నారు అయ్యగారు. నేను ఊరికే తీసుకున్నా, ఈ సంవత్సరం కొద్దిగా నాకెందుకులా అనిపించింది. అయినా సరే లైన్లో వెళ్ళి ప్రార్థన చేయించుకొని తీసుకున్నాను. అట్లాగే 3 నెలలు వచ్చి తీసుకున్నాను అనమాట. అది అసలు కావాలని అనుకోలేదు. తీసుకున్న తర్వాత ప్రార్థన చేసిన తర్వాత కన్సీవ్ అయిందనమాట. అయితే వెళ్ళిన తర్వాత ఇది కాడ ప్రెగ్నెన్సీ ఎక్కడుందో కనిపించట్లేదమ్మా, గర్భసంచిలో ఉందో దేనిలో ఉందో తీసేయాలన్నారు. తీసేయాలనుకున్నప్పుడు మనం అనుకోకుండానే వచ్చింది కదా, ఇది దేవుడిచ్చిందే, దేవుడు చేసిన కార్యం. మేమైతే మా చేతులతో మేము తీయమండి, ఏదైతే అదే ఇద్ది, మేము ఉంచుకుంటాము అని చెప్పి డాక్టర్తో అన్నప్పుడు సజీవంగా దేవుడు 9 నెలలు ఉంచి మంచిగా ఈ బిడ్డని ఇచ్చాడండి. అందుని బట్టి దేవుని సాక్ష్యం చెప్పాలని వచ్చి అయ్యగారికి చెప్పి ప్రార్థన చేయించుకొని ఈరోజు సాక్ష్యం చెప్పుకుంటున్నానండి. ఇది దేవుడు చేసిన కార్యం అండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక.